శ్రావణిని. టుడే ఒక న్యూ కాన్సెప్ట్తో వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది. అదేవిధంగా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. టుడే న్యూ కాన్సెప్ట్ ఏంటంటే, నేను అలా శివుడు టెంపుల్కి వెళ్తానని అలా వెళ్ళా. అది ఎక్కడ ఏదైనా కొంచెం స్పెషల్గా వెళ్దాం, ఎప్పుడు శివుడు టెంపుల్కి ఇక్కడ వెళ్తున్నాం కదా, ఏదైనా స్పెషల్గా వెళ్దామని గూగుల్లో అయితే సెర్చ్ చేశాను. ఫిలోర్ అనేది దగ్గర ఒక లార్డ్ శివ అయితే కనిపించింది. అలానే వెళ్ళడానికి చూశాను. ఆ టెంపుల్ పేరు ఏంటంటే శ్రీ గోపాల గోదాం అని టెంపుల్ నేము. ఫస్ట్ శ్రీ గోపాల గోదాం టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎంట్రన్స్లో శివుడు అయితే చాలా లార్డ్గా కనిపించింది, చాలా పెద్దగా ఉంది. వావ్, బ్యూటిఫుల్ అనుకుని అలా వెళ్ళాం. చాలా పీస్ఫుల్గా చాలా ఎంజాయ్ చేసాం. నేను, మా పాప, మా హస్బెండ్ అందరం కూడా చాలా ఎంజాయ్ చేసాం. చూడడానికి చాలా బాగుంటుంది. చాలా పెద్ద టెంపుల్. నేను ఫస్ట్ టైం అయితే నేను అంత పెద్ద శివయ్యని చూడడం అనేది ఇక్కడే చూశాను. అక్కడికి వెళ్ళాను, బాగా ఎంజాయ్ చేసాం. అక్కడే శివుడు టెంపుల్కి వెళ్ళిన తర్వాత బాగా అభిషేకం అయింది. ఇక్కడ అభిషేకం అయిన తర్వాత పక్కనే ఏముందంటే ఇస్కాన్ టెంపుల్ మాదిరిగా ఉంటుంది. శ్రీకృష్ణుడు మొత్తం టోటల్ అన్నీ ఉంటాయి. ఒకసారి చూడండి, బాగా నచ్చుతుంది. అదేవిధంగా అక్కడ పశువులు కూడా, ఆవులు అనేవి ఉంటాయి. ఆవులకి అలా చూసుకొని బాగా ఎంజాయ్ చేసుకొని అలా వచ్చాం. లాస్ట్ ఫైనల్గా అక్కడ భోజనం, అన్నప్రసన్న కూడా అయింది. అన్నప్రసన్నలో మేము అన్నదాన ప్రసాదం అనేది కొంచెం స్వీకరించి వచ్చేసాం ఇంటికి. అలా ఎంజాయ్ చేసాం. ఈరోజైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, సపోర్టింగ్ మీ, లైక్ అండ్ షేర్ మై వీడియోస్. మరికొన్ని వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను. స్పెషల్ ప్లేసెస్ అనేవి కంపల్సరీగా అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.